సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు అని టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 73వ వార్డు 193వ బూత్ పరిధిలో నిర్వహించిన కార్యక్రమం అని ముఖ్య అతిథిగా విచ్చేసి కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని సూపర్ 6 లో ఇచ్చిన మెజారిటీ హామీలను ఏడాది కాలంలోనే పూర్తి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సింగూరు ఆనంద్, కార్యదర్శి నంబూరు దేముడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ బలగా బాలునాయుడు, వార్డు నాయకులు ఉరికూటి ముత్యాలమ్మ, ఉగ్రం పంచదార్ల పెంటారావు, అజయ్ కుమార్, నంబరు చినదేముడు, మొల్లి ప్రకాష్, కురందాస్ కృష్ణ, పచ్చికూరు అప్పారావు, పోలాకి మహేష్, పంపన శ్రీను, కోలగాని శ్రీను, లక్ష్మీనారాయణ, గంజాడ వెంకట్, తాటికొండ శ్రీను పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు గాజువాక నియోజకవర్గంలో 2వ తేదీ నుంచి ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లే ఆలోచనతో శ్రీకారం చుట్టడం జరిగింది. అదే ప్రధానంగా 2వ తేదీన 67వ వార్డులో గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఈ సుపరిపాలన తొలి అడుగు 4.1 ఫార్ములాకు శ్రీకారం చుట్టారు. గాజువాక నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా విస్తృతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ధైర్యంగా మా కార్యకర్తలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ అందరం కూడా ఈ ఏడాది కాలంలో, ఎందుకంటే ముందుగా చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో కేవలం కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, అశ్రిత పక్షపాతంతో పంచభూతాలను వంచి ప్రజల చేతిలో చేత్కారం తిని చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి రీతిలో ఒక చారిత్రాత్మకమైన గుణపాఠం ఈ ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చేశారు. ఈ ఏడాది కాలంలో ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి కృషితో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూపెట్టాం. ఎందుకంటే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల రాష్ట్రం దగా పడిపోయింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని మేము అమలుపరిచాం. ఎందుకంటే 15,000 రూపాయలు ఇచ్చి తల్లికి వందనానికి మొన్నే శ్రీకారం చుట్టాం. కూతవేటి దూరంలో పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెట్టాలని ఆలోచనతో మరలా పునఃప్రారంభించాం. గాజువాక భూ సమస్యకు సంబంధించి మేము గర్వంగా చెప్తున్నాం. ఈ కొండ ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో ఉన్నా పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో 301 జీవో ఇచ్చి గతంలో సుమారు 7,000 పట్టాలు ఇచ్చాం. 296 ద్వారా 20,000 పట్టాలు ఇచ్చాం. మరలా గాజువాక భూ సమస్యలో ఎవరైతే అర్హులైన వారు పెట్టుకోలేదో వారికి కూడా ఇవ్వాలని ఉద్యోగంతో 45 జీవో ఈరోజు తీసుకొచ్చడం జరిగింది. టోల్గేట్ చేసాం. అలాగే స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ తీసుకొచ్చాం. ఒక రకంగా చెప్పాలంటే 3 సిలిండర్లు కానీ, మిత్రులు ఇంకా మాట్లాడతారు. నేను ఏం చెప్తున్నా అంటే ఈ కార్యక్రమం ఒకటే ప్రస్తుతం ఎలాగంటే ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. నిజం గడప దాటక ముందే అబద్ధం ఏంటంటే అమెరికాలో అంతరిక్షంలో పయనిస్తుంది. కాబట్టి దాన్ని ధీటుగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. లాంఛనంగా ఈ వార్డులో ప్రారంభించాం. అందులో మిత్రులందరూ, కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని మేము 73వ వార్డులో అందరూ కలిసికట్టుగా ఏదైతే పల్లా శ్రీనివాస్ గారు మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా త్రికరణ శుద్ధితో మేము పనిచేసి ఈ వార్డు గౌరవాన్ని అందరూ నిలుపుతారని చెప్పేసి నేను కూడా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 73వ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి పాలనలో సంవత్సరం ఏడాది గడిచిన సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు శ్రీ ప్రసాద్ శ్రీనివాసరావు గారి ఆదేశాలతో ఈరోజు 73వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలన తొలి అడుగు కింద మేము ఈరోజు ఇంటింటికి వెళ్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు. సంక్షేమం లేకుండా అభివృద్ధి జరిగినా కూడా ప్రజలు హర్షించరు, అభివృద్ధి లేకుండా సంక్షేమం జరిగినా కూడా ప్రజలు హర్షించరు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో గత ఏడాది కాలంగా కేవలం ఒక సంవత్సరంలోనే దాదాపు 1,16,000 కోట్లతో సంక్షేమ పథకాలు, పెన్షన్లకు 33,000 కోట్లు కానీ, 33,000 కోట్లు కానీ, అలాగే తల్లికి వందనంలో 10,087 కోట్లు కానీ,
అలాగే మన మత్స్యకారులకు కానీ ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ వివిధ రూపాల్లో ఇప్పటివరకు ప్రజలకి గత ఏడాది కాలంలోనే 1,16,000 కోట్లతో సంక్షేమం చేసి, అలాగే దాదాపు 3,80,000 కోట్ల పెట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి తీసుకొచ్చి ఒక పక్కన అమరావతిని, ఇంకో పక్కన పోలవరాన్ని పరిగెత్తిస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఈ రాష్ట్రానికి రెండు కళ్ళని చెప్పేసి కూటమి నేతృత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రం పరిగెడతా ఉంది. ఈ యొక్క అంశాలని ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్లి ప్రజలకి రేపు భవిష్యత్తులో మేము చేయబోయే హామీలు నెరవేర్చే హామీలను వాళ్ళకి చెప్తూ వారి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ని రాష్ట్ర ప్రభుత్వానికి, ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి తెలపాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ యొక్క సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిన దాంట్లో మేమందరం కూడా సభ్యులుగా ఉండడం మా గర్వకారణం. అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఇది నిరాటంకంగా వార్డులో ఇంకొక 30 రోజులు కొనసాగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ బూత్లో ఈరోజు మొదలుపెట్టి రాబోయే రోజుల్లో కంప్లీట్గా నియోజకవర్గంలోనే ప్రతి గడప మేము 73వ వార్డులో ప్రతి గడప తొక్కుతామని చెప్పేసి కమిటీ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్. ఈరోజు 73వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఆదేశాల మేరకు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాలతో మన 73వ వార్డులో ప్రసాద్ శ్రీనివాస్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుని ఏమైనా సమస్యలు ఉన్నాయా, మేము ఇచ్చే పథకాలు అందుతాయి, ఆ ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమం ప్రజలకి అందుతుందా లేదా అది పూర్తి వివరంగా తీసుకున్నాం. ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ అయితే అన్ని పథకాలు అందుతున్నాయి, కానీ కొంతమందికి ఇంకా పెన్షన్స్ ఇవ్వలేదని, టిట్కో హౌసింగ్ పెన్షన్స్ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు చెప్తున్నారు. అవి కూడా తప్పకుండా మేము మన పల్లా శ్రీనివాస గారి దృష్టి తీసుకెళ్ళి ఆ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే విధంగా తప్పకుండా చూస్తాము అని ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఇంత మాకు ఎంకరేజ్ చేసిన మా బాలునాయుడు గారికి, మా ప్రధాన కార్యదర్శి దేవుడి గారికి, అలాగే పంచదార్ల ఉగ్రం గారికి, అలాగే అప్పారావు గారికి, అలాగే మురళీప్రకాష్ గారికి, అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలాగే మాకు అబ్జర్వేటర్గా చౌదరి గారు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. ఆయన కూడా మేము మా కమిటీ తరఫున, మా 73వ వార్డు కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.